ప్రెగ్నెన్సీ అనగానే ఆడవారి బాధ్యతగా మారిపోయింది. బాధ్యతే, కాదనడం లేదు. 1 సంవత్సరం పాటు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేయగానే పెద్దవాళ్ళు చెప్పే మాట, ఆడపిల్లని డాక్టర్కి చూపించండి. ఆడపిల్లని చూపించడంతో పాటు మగవారిని కూడా టెస్ట్ చేయడం చాలా చాలా అవసరం. కాన్పు అనేది ఇద్దరికీ సంబంధించిన విషయం. ఇక్కడ మగవారిని కూడా తీసుకువెళ్ళి టెస్ట్ చేయడం ద్వారా కణాల సంఖ్య ఎలా ఉంది, వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంది, సరిపడంత బరువు ఉన్నారా లేదా, షుగర్ కానీ హైపర్ టెన్షన్ కానీ ఏమైనా ఉన్నాయా, వాటిని కరెక్ట్ చేయాలా అనే విషయం మనకి క్లియర్గా తెలుస్తుంది. లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే 3 మంత్రాస్ ఫర్ న్యాచురల్ కన్సెప్షన్ అంటే హెల్దీ డైట్, అడిక్వేట్ స్లీప్, ప్రాపర్ ఎక్సర్సైజ్. ఈ 3 కరెక్ట్గా ఉంటేనే మగవారికి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అలానే స్మోక్ చేసే అలవాటు ఉందా, డ్రింక్ చేసే హ్యాబిట్ ఉందా, ఏమైనా రిక్రియేషనల్ డ్రగ్స్ యూస్ చేస్తున్నారా, ఏమైనా ఉంటే కంపల్సరీ క్విట్ చేయండి, ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోండి. హాట్ బాత్స్, సానా, స్టీమ్ యూస్ చేయడము, టైట్ అండర్ గార్మెంట్స్, వేడికి ఎక్స్పోజ్ అవ్వడం, వీటన్నిటి వల్ల పెల్విక్ రీజియన్లో టెంపరేచర్ ఎక్కువైపోయి మీ స్పర్మ్స్ని చంపేసేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళడం, బైక్ మీద లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళడం, సో ఆ పెట్రోల్ ట్యాంక్ యొక్క వేడి మీ పెల్విక్ ఏరియా మీద ఎఫెక్ట్ చూపించి స్పర్మ్ యొక్క క్వాలిటీ, క్వాంటిటీ రెండింటిని ఎఫెక్ట్ చేసేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి హ్యాబిట్స్ని మార్చుకోండి. ల్యాప్టాప్స్ని యూస్ చేస్తున్నారా, అది కూడా ఒళ్ళో పెట్టుకొని ఫోన్ యూస్ చేసి వేడెక్కిన ఫోన్ని పాకెట్లో పెట్టుకోవడం, దీనివల్ల కూడా మీ ఎక్కడైతే స్పర్మ్ ప్రొడ్యూస్ అవుతుందో ఆ ప్లేస్ అంతా రేడియేషన్కి ఎక్స్పోజ్ అయ్యి, హీట్కి ఎక్స్పోజ్ అయ్యి స్పర్మ్ మీద చాలా ఎఫెక్ట్ చూపించేదానికి అవకాశం ఉంటుంది. ఆక్యుపేషనల్ హజార్డ్స్ అంటే కెమికల్ ఫ్యాక్టరీస్లో పనిచేస్తూ ఉంటారు, పెస్టిసైడ్స్కి చాలా ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు, ప్లాస్టిక్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు. సో ఇలాంటి ఆక్యుపేషనల్ హజార్డ్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా ఆల్టర్ చేసుకుంటేనే మీరు న్యాచురల్గా కన్సీవ్ అయ్యేదానికి అవకాశం పెరుగుతూ పోతూ ఉంటుంది. సో plan pregnancy as a couple and enjoy the journey together.